హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో హీరోయిన్ ఇద్దరు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారు అని అందరికీ తెలిసిపోతుంది కదా. సో ఇప్పుడు రిపోర్టర్స్ అందరూ దాని గురించే ఫుల్గా హీరోయిన్ దగ్గర క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు. హీరోయిన్కి అయితే ఏం చెప్పాలో తెలియక నిల్చో ఉన్నప్పుడు హీరో వచ్చి భయపడుకో అని చెప్పి హీరోయిన్ని స్టేజ్ పై నుండి కిందకి పిలుచుకొని వెళ్ళిపోతాడు. కానీ బయట చాలా మంది రిపోర్టర్స్ ఉన్నారు. ఏం చేసేది ఇప్పుడు, బయట ఎలా వెళ్ళడం అని ఛాయ్ అడిగినప్పుడు హీరో వచ్చి ఫస్ట్ నేను బయట వెళ్తాను, అప్పుడు రిపోర్టర్స్ అందరూ నన్ను ఫాలో అవుతూ నా వెనకాల వచ్చేస్తారు, ఆ తరువాత మీరు హేజుని సేఫ్గా రాజభవనంకి పిలుచుకొని వచ్చేయండి అంటాడు. కానీ హీరోయిన్ ఒప్పుకోదు. హీరో చెయ్యిని టైట్గా పట్టుకొని ఇద్దరం కలిసే వెళ్దామంటుంది. కానీ బయట చూస్తే ప్రెస్ మీడియా అని అంతమంది నిల్చో ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ డోర్ ఓపెన్ చేసి చాయ్ జియాంగ్ ఇద్దరు బయట వస్తారు. బాడీ గార్డ్స్ అందరూ గొడుగు పట్టుకొని ఆ మీడియా వాళ్ళకి అడ్డంగా నిల్చుండడంతో రిపోర్టర్స్ అందరూ అది హీరో హీరోయిన్ అని జియాంగ్ చాయ్ వెనకాల వెళ్తుంటారు. కానీ ఎలానో వాళ్ళిద్దరూ సేఫ్ గా వెళ్ళి కార్ ఎక్కిస్తారు. రిపోర్టర్స్ ఎవరికి కూడా అది హీరో హీరోయిన్ కాదు అని డౌట్ రాదు. వాళ్ళు నిజంగానే హీరో హీరోయిన్ అని అనుకుంటారు. సరే ఇప్పుడు హీరో హీరోయిన్ ఎక్కడా అని చూస్తే మీడియా వాళ్ళు జియాంగ్ చాయ్ వెనకాల వెళ్ళిన గ్యాప్ లో హీరో హీరోయిన్ ఇద్దరు మిన్ ఆఫీస్ కి వెళ్ళిపోతారు. ప్యాలెస్ ఫుల్ గా రిపోర్టర్స్ ఉంటారు అని హీరో హీరోయిన్ ఇప్పుడు మిన్ ఆఫీస్ లో ఉంటారు. ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు మ్యారేజ్ కాంట్రాక్ట్ రెడీ చేసి సైన్ అంతా చేసింటారు కదా. ఆ పేపర్ అసలు ఎలా సోషల్ మీడియాలో లీక్ అయింది అని తెలియడం లేదు. ఇప్పుడు మిన్ హీరో హీరోయిన్ దగ్గర ఆ కాంట్రాక్ట్ ని మీరేనా రెడీ చేసింది అని అడగ్గా హీరో కూడా అవును అంటాడు. అప్పుడు మిన్ నాకు కాకుండా ఈ కాంట్రాక్ట్ విషయం ఇంకా ఎవరికంతా తెలుసు అని అడగ్గా వాళ్ళు చాయ్కి జియాంగ్కి తెలుసు అంతే, ఇంకెవరికి తెలీదు అన్నప్పుడు మిన్ వచ్చి ఆ కాంట్రాక్ట్ ని మీరే రెడీ చేశారు కాబట్టి ఇప్పటికీ మనం ఏం చేయలేము, మీడియా దగ్గర ఏం మాట్లాడకండి, కొన్ని రోజులు సైలెంట్ గానే ఉండండి అంటాడు. అప్పుడు హీరో కానీ ఏం చెప్పకుండా ఇలా సైలెంట్ గానే ఉంటే ఆ మ్యారేజ్ కాంట్రాక్ట్ నిజమే అని కదా అందరూ అనుకుంటారు, దానివల్ల ప్రెస్ మీట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అంటాడు. అప్పుడు మీన్ ఆ కాంట్రాక్ట్ మ్యారేజ్ లో మీరిద్దరూ 3 years లోనే డివోర్స్ తీసుకుంటారు అని వేసింది. ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు అంటే అదంతా అబద్ధం అని చెప్పేలా ఉంటుంది. ఆ తరువాత 3 years లో మీరిద్దరూ డివోర్స్ చేసుకోలేరు. సో ఇప్పటికీ ఏం మాట్లాడకండి, సైలెంట్ గా ఉండండి అంటాడు. మిన్ బాధ మిన్ కి ఏమంటే ఎక్కడ మీడియా ముందు వెళ్ళి ఈ కాంట్రాక్ట్ అంతా అబద్ధం అని చెప్పేస్తే ఆ తరువాత హీరో హీరోయిన్ ఇద్దరు 3 years లో డివోర్స్ తీసుకోలేరు కదా అని మిన్ బాధ. ఇంకా ఇంకో పక్క హీరోయిన్ అన్న తేజున్కి వాడి వైఫ్ కి హీరో హీరోయిన్ ది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తెలిసి అంత షాకింగ్ గా ఉంటుంది. ఇదంతా తను ప్లాన్ చేసింది అంటే కంపెనీని ఎందుకు నాకు ఇచ్చింది అన్నట్లు వీడికి అంత కన్ఫ్యూషన్ గా ఉంటుంది. ఇంకా తేజున్ వైఫ్ అయితే హీరో హీరోయిన్ ది ఫేక్ మ్యారేజ్ అంటే అసలు నమ్మలేకపోతుంది. అందరి ముందు కిస్ చేసుకున్నారు. హేజు ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కూడా యువరాజు చాలానే భయపడిపోయాడు కదా, అంతలా ఏడ్చాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు చేయి పట్టుకునే వెళ్ళారు. ఇద్దరు చూడటానికి ఒకరి మీద ఒకరు అంత కేరింగ్ గా ప్రేమగా కదా ఉన్నారు. అయితే అదంతా అబద్ధమా అని తేజున్ వైఫ్కి అంత షాకింగ్గా ఉంటుంది. కానీ తేజున్కి దాని గురించి అంతా ఎలాంటి బాధ లేదు. వాడికొచ్చి తను అలా చేయడం వల్ల మన కంపెనీ షేర్సే పడిపోతుంది, అంతేకాకుండా మన ఫ్యామిలీకి కూడా చెడ్డ పేరు అంటాడు. ఆ టైం వాళ్ళిద్దరికి ఒక మెసేజ్ వస్తుంది. ఏమని చూస్తే యువరాజు హేజుని పెళ్లి చేసుకుందే మీ కంపెనీ అయిన క్యాసల్ గ్రూప్ కోసమే. ఆ తరువాత పెళ్లి రోజు హేజు కళ్ళు తిరిగి పడింది, తన బాడీలో పాయిజన్ ఉనింది అని చెప్పింది అంతా కూడా అబద్ధం అని మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ని ఎవరు సెండ్ చేశారు అని తెలియడం లేదు. ఇంకా సోషల్ మీడియా న్యూస్ అన్ని ఫుల్ గా హీరో హీరోయిన్ గురించిన న్యూసే పోతుంటుంది. అంతేకాకుండా హీరోయిన్ స్టార్టింగ్ లో బుల్లిరాజు పెళ్లికి వెళ్ళినప్పుడు ప్యాలెస్ కి నిప్పంటుకుంటుంది కదా, దానికి కూడా హీరోయినే కారణం అన్నట్లు న్యూస్ లో చెప్తుంటారు. ఇప్పుడు ఆ న్యూస్ అంతా హీరో హీరోయిన్ కూడా చూస్తుంటారు. హీరోయిన్ కి అయితే చాలానే బాధగా ఉంటుంది. హీరోయిన్ అలా ఫీల్ అవ్వడం చూసి హీరో నువ్వేం ఫీల్ అవ్వకు, అంతా త్వరలోనే సెట్ అయిపోతుంది అంటాడు. అప్పుడు హీరోయిన్ నాకేం ప్రాబ్లం లేదు, నేను బానే ఉన్నాను, కానీ మీరు ఇంతవరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిండరు కదా, కానీ ఇప్పుడు నా వల్లనే కదా మీకు ఇలా అంతా జరుగుతుంది, మీరు ఏమైనా భయపడుతున్నారా ఏంటి అని అడుగుతుంది. హీరో కూడా అవును నాకు భయంగానే ఉంది, కానీ అది నా గురించి కాదు, నీ గురించి భయంగా ఉంది, నీకేమైనా అయిపోతుందేమో, నువ్వు ప్రాబ్లంలో తగులుకుంటావేమో అనే నాకు భయంగా ఉంది అంటాడు. ఆ టైం అక్కడికి మిన్ వస్తాడు. హీరో హీరోయిన్ ఇద్దరు ఇంకా మిన్ ఆఫీస్లోనే ఉంటారు. సో
సో ఇప్పుడు మిన్నొచ్చి ప్యాలెస్లో ఉన్న రిపోర్టర్స్ అందరూ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మీరు ప్యాలెస్కి వెళ్ళొచ్చు. కానీ రాజభవనం ముందు ప్రజలు పోరాటం చేయబోతున్నారంట. అంతేకాకుండా హీరో రాజు పదవికి ఆశపడి ఇలా అంత చేస్తున్నాడు అని హీరోని ఎదిరించి పోరాటం చేయబోతున్నారంట. సో దాని గురించింతా మిన్ హీరో దగ్గర చెప్తుంటాడు. ఆ టైంలోనే రాజభవనంలో ఉన్న యూనాని చూపిస్తారు. రేపు హీరోకి ఆపోజిట్గా రాజభవనం ముందు ప్రజలంతా పోరాటం చేయబోతున్నారు కదా, దాని గురించి ఇప్పుడు కోర్ట్ లేడీ యూనా దగ్గర చెప్తుంటుంది. యూనా కూడా ఇప్పటి వరకు ఇయాన్కి ప్రజల దగ్గర నుండి ఎంత లవ్ ఇంకా సపోర్ట్ దొరికిందో అంతకన్నా ఎక్కువగా ప్రజల దగ్గర నుండి ద్వేషాన్ని తీసుకోవాలి కదా అని చెప్పి నాన్నకి మెసేజ్ని సెండ్ చేయమన్నా కదా, సెండ్ చేసావా అని అడగ్గా కోర్ట్ లేడీ కూడా సెండ్ చేసా రాజమాత అంటుంది. అప్పుడు యూనా కౌన్సిల్ హాల్కి వెళ్లాల్సిన టైం వచ్చేసింది, దానికైనా ఏర్పాట్లు చేయండి అంటుంది. ఇంకా ఇంకో పక్క హీరో హీరోయిన్ ఇద్దరు ఇప్పుడే రాజభవనంకి వస్తారు. ఇప్పుడు ఇద్దరు రాజభవనంకి రాగానే చాయ్ జియాంగ్ ఇద్దరు వచ్చి మీరిద్దరూ వెంటనే కౌన్సిల్ హాల్కి వెళ్ళాలి, రాజమాత యూనా ముఖ్యమైన రిలేటివ్స్తో మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పగా ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు ఆ కౌన్సిల్ హాల్కి వెళ్తారు. అక్కడ వెళ్ళి చూస్తే యూనా అంతమందిని రప్పించి అక్కడ కూర్చోపెట్టింటుంది. ఇప్పుడు హీరో యూనా దగ్గర ఇప్పుడు ఎందుకు ఇలా అందరినీ రప్పించిండారు, మనమే ఈ ప్రాబ్లం గురించి మాట్లాడింటాం కదా, సరే ఇప్పుడు కూడా ఏం కాలేదు, అందరినీ పంపించేయండి, మనమే ఈ విషయం గురించి మాట్లాడుకుందామంటాడు. కానీ యూనా హీరో చెప్పేదంతా అసలు పట్టించుకోదు. నువ్వు ఈ దేశ ప్రజలనే మోసం చేసిండావు, ఈ రాజభవనంకి చాలా పెద్ద అవమానంని తెచ్చిపెట్టావు, ఇదంతా అసలు క్షమించి వదిలేసే విషయమే కాదు అని ఇప్పుడు హీరో హీరోయిన్ ని చూసి స్టార్టింగ్ లో నుండి మీ ఇద్దరి మీద నాకు డౌట్ గానే ఉన్నింది, అయినా నేనే పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ ని చూసి తినలాంటి చీప్ అయిన ఫ్యామిలీలో నుండి వచ్చిన వాళ్ళందరూ ఇలానే చేస్తారు అన్నట్లు చెప్పగా అంతే హీరోయిన్ గురించి అలా అంతా మాట్లాడడంతో హీరో టెన్షన్ అయిపోతాడు. యూనాతో గొడవ పడేలా వెళ్తాడు. కానీ హీరోయిన్ హీరో చేయిని పట్టి స్టాప్ చేసి వద్దు సైలెంట్గా ఉండండి అని చెప్పడంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. ఇంకా యూనా అయితే మీరిద్దరూ నా కళ్ళ ముందు నిలబడకండి, ఇక్కడి నుండి వెళ్ళండి అని అర్చగా హీరోకి చాలానే కోపం వస్తుంది. అలానే కంట్రోల్ చేసుకుని బయట వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా హీరో వెనకాలే వెళ్ళిపోతుంది. హీరో అయితే చాలా కోపంగా ఉంటాడు కదా, ఆ విషయం హీరోయిన్కి కూడా బాగానే అర్థమవుతుంది. ఇప్పుడు హీరో చేయిని పట్టుకుంటే యూనా హీరోయిన్ గురించి మాట్లాడినప్పుడు హీరో వాడి చేయిని చాలా కోపంగా ముడుచుకొని ఉంటాడు. దానివల్ల అంతలా గాయమై ఉంటుంది. హీరోయిన్ చూసేసి ఎందుకు ఇలా చేశారు, ఉండండి ఆయింట్మెంట్ని తెస్తాను అని వెళ్తుంది. కానీ హీరో అదంతా ఏం వద్దు, నేను బాగానే ఉన్నా అని చెప్పి హీరోయిన్ని హక్ చేసుకుంటాడు. హీరోయిన్కి అయితే బాగానే అర్థమవుతుంది హీరో తన గురించే చాలా ఫీల్ అవుతున్నాడు అని. ఇంకా అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. ప్యాలెస్ బయట చూస్తే ప్రజలందరూ వచ్చి అంతలా పోరాటం చేస్తుంటారు. యువరాజు ఇయాన్కి రాజభవనంలో ఉండటానికి రైట్సే లేదు, అతన్ని వెంటనే రాజభవనంలో నుండి పంపించేయండి. ఇంకా వాళ్ళిద్దరూ చేసిన మోసానికి అందరి ముందు వచ్చి క్షమాపణ అడగాలి అన్నట్లు పెద్ద పోరాటం చేస్తుంటారు. ఇప్పుడు మిన్ అదంతా చూస్తూనే రాజభవనం లోపలికి వెళ్తాడు. ఇప్పుడు హీరో మిన్ దగ్గర బయట ఇలా అంతా జరుగుతున్న తరువాత కూడా నేను సైలెంట్గా ఉండడం బాగుండదు, నేను ఖచ్చితంగా మీడియా ముందు వెళ్ళి మాట్లాడాలి, అంతేకాకుండా మా పెళ్లి కావాలంటే అబద్ధం అయిండొచ్చు కానీ ఆ తరువాత మేమిద్దరం ప్రజల ముందు మమ్మల్ని ఎలా చూపించుకున్నామో అదంతా నిజమే, సో నేను ఖచ్చితంగా ప్రెస్ ముందు వెళ్ళి మాట్లాడాలి అంటాడు. అప్పుడు మిన్నొచ్చి మీరు రాజు పదవికి ఆశపడే ఇలా అంత చేస్తున్నారు అని చెప్తున్నారు కదా, దానికేం చెప్పబోతావు అని అడగ్గా హీరోని చూసారంటే ఒకవేళ నేను రాజు పదవి కోసమే ఇలా అంతా చేస్తున్నా అంటే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. అప్పుడు మిన్నొచ్చి ప్రజల యొక్క సపోర్ట్ లేని ఒక రాజు ఈ దేశానికి అవసరం లేదు అన్నట్లు చెప్పి బుల్లిరాజుకి బదులుగా హీరోనే కదా అన్ని పనులు చేస్తుంటాడు. దానివల్ల ఇప్పుడు మిన్ హీరో దగ్గర ఈ దేశ ప్రజల యొక్క మంచి కోసం ఇంకా ఈ రాజభవనం యొక్క మంచి కోసం అడుగుతున్నా, మీరు ఇంకా తరువాత ఎలాంటి పనులు చేయనవసరం లేదు, ఈ పదవి నుండి దిగిపోండి అంటాడు. మిన్ అలా చెప్పడం విని హీరోకి అంత షాకింగ్గా ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నాడు అని చూస్తుంటాడు. ఇప్పుడు అలానే ఒక 5 రోజుల ముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఏమని చూస్తే హీరోయిన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది కదా, హీరోయిన్ కి ఎందుకు ఇలా అయింది అని. అప్పుడు హీరో ప్లేస్ లో ఉన్న స్పై అమ్మాయి హీరో వేసుకునే ఆ టాబ్లెట్ లో విషం కలిపింది అని మిన్ కనిపెట్టి ఆ అమ్మాయిని రప్పించి ఆ అమ్మాయి దగ్గర అడిగింటాడు. ఎవరు అలా చేయమన్నారు అని అడిగినప్పుడు
ఆ అమ్మాయి కూడా ఏడుస్తూ యూనా నాన్న జంగే అలా చెయ్యమన్నాడు అని చెప్పింటుంది. యాక్చువల్లీ ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడికి కిడ్నీ ఆపరేషన్ చేయాలి. దానికోసం చాలా డబ్బులు ఖర్చవుతుంది కదా! సో, ఈ అమ్మాయి సిట్యుయేషన్‌ని యూనా నాన్న అడ్వాంటేజ్‌గా తీసుకొని హీరో తినే టాబ్లెట్‌లో పాయిజన్‌ని మిక్స్ చేయమనింటాడు. కానీ ఈ అమ్మాయి నేను చెయ్యను అని చెప్పింటుంది. అప్పుడు ఆ జంగ్ నువ్వు అలా చేయలేదు అంటే మీ తమ్ముడి ఆపరేషన్ జరగనే జరగదు అని బెదిరించింటాడు. ఆ అమ్మాయి కూడా ఇంక వేరే దారి లేక పాయిజన్‌ని మిక్స్ చేసింటుంది. ఇప్పుడు ఆ విషయం అంతా మిన్ దగ్గర చెప్పగా మిన్ తల పట్టుకొని కూర్చుంటాడు. ఆ జంగ్ ఎందుకు హీరోని చంపాలనుకుంటున్నాడు అని. ఇప్పుడు మిన్ నెక్స్ట్ డేనే యూనాని మీట్ అయ్యి ఆ విషయం గురించి అడుగుతాడు. కానీ యూనా ఎలా అవును మా నాన్ననే చేశాడు అని ఒప్పుకుంటుంది. ఎంత ధైర్యం ఉంటే మా నాన్నని మీరు సందేహిస్తున్నారు అని అరిచినప్పుడు మిన్ వచ్చి మీ నాన్న మీదనే కాదు మీ మీద కూడా నాకు డౌట్గానే ఉంది. నిజంగానే మీ నాన్న చేసే ఏ పనులో మీకు తెలీదా ఏంటి అని అడుగుతాడు. యూనాకి అయితే ఏం చెప్పాలో తెలియక బిత్తర ముఖం పెట్టి చూస్తుంటుంది. ఆ టైం హీరో యూనాని చూడటానికి వచ్చాడు అని బయట ఉన్న కోట్ లేడీ యూనా దగ్గర చెప్పగా యూనా అయితే ఎక్కడ హీరోకి కూడా నిజం తెలిసిపోయిందేమో అని భయపడి మిన్ని చూస్తుంది. వాడు నేను ఇంకా దాని గురించి యాన్ దగ్గర చెప్పలేదు అని చెప్పగా యూనా వచ్చి నాకు కొంచెం టైం కావాలి దయచేసి ఇప్పటికి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పినప్పుడు మిన్నొచ్చి ఈరోజు నైట్ వరకు మాత్రమే మీకు టైం, అంతలో ఏం జరిగింది అని మీరు నా దగ్గర చెప్పాలి అని చెప్పేసి వెళ్తాడు. ఇంకా హీరో యూనా దగ్గర టాబ్లెట్ లో ఎవరో పాయిజన్ ని మిక్స్ చేశారు అని రాజభవనంలో ఉన్న సర్వెంట్స్ అందరినీ చేంజ్ చేయాలి అని హీరో అనుకొనింటాడు కదా. సో దాని గురించి యూనా దగ్గర మాట్లాడటానికి వచ్చింటాడు. కానీ ఇప్పుడు యూనా ఒకలా భయపడుతూ కూర్చోంటుంది. నిజంగానే ఎవరు పాయిజన్ ని ఇచ్చింది అని హీరోకి తెలిస్తే అంతే అని భయపడుతుంటుంది. యూనా జంగ్ ఇద్దరూ కలిసే హీరోకి విషయం ఇవ్వడానికి ప్లాన్ చేశారా లేదంటే జంగ్ ఒక్కడే అలా చేశాడా అని తెలియడం లేదు. కానీ యూనా మాత్రం చాలానే భయపడుతుంటుంది. ఇంకా ఆ రోజు నైటే యూనా వాళ్ళ నాన్న జంగ్ని వెళ్ళి మీట్ అయ్యి ఇయాన్కి పాయిజన్ ని ఇచ్చి చంపాలనుకున్నారా ఇదంతా నిజమేనా అని అడుగుతుంది. అయితే యూనాకి ఇందులో ఎలాంటి సంబంధం లేనట్లుంది. అంతా ఈ జంగ్ ఒక్కడే చేసినట్లున్నాడు. ఇప్పుడు అతను నేనేం అలా అంత చేయలేదు అని అంతా చెప్పడు. నీకెలా తెలిసింది అని అడుగుతాడు. సో వాళ్ళ నాన్న ఇలా అడగడంతోనే యూనాకి అర్థమైపోతుంది వాళ్ళ నాన్ననే పాయిజన్ ని మిక్స్ చేశాడు అని. ఇప్పుడు యూనా చాలానే కోపంగా ఎందుకు అలా చేశారు, ఈ విషయం బయట తెలిస్తే మిమ్మల్ని నన్ని నా కొడుకు లిన్ని ఊరికే వదిలేస్తారు అని మీరు అనుకుంటున్నారా? నా కొడుకు యొక్క రాజు పదవి కూడా పోవడానికి ఛాన్స్ ఉంది. అలా ఉన్నప్పుడు ఎందుకు ఇలా అంతా చేశారు అని అడుగుతుంది. యూనా హస్బెండ్ చనిపోవడానికి ముందు హీరోనే నెక్స్ట్ రాజుగా రావాలి అని వీళ్ళు నామాని రెడీ చేస్తుంటాడు కదా. ఆ విషయం హీరోకి తెలుసేమో అన్న డౌట్ లోనే జంగ్ హీరోని చంపాలనుకొనింటాడు. ఎక్కడ అతని మనవుడు రాజుగా ఉండకుండా హీరో రాజు అయిపోతాడేమో అని భయపడి హీరోని చంపడానికి ప్లాన్ చేసింటాడు. ఇంకా ఆ రోజు యూనా తన హస్బెండ్ ని చంపాలి అని అంతా అనుకోనిండదు. జస్ట్ ఆ వీలునామాని మాత్రమే కాల్చుంటుంది అంతే. కానీ అలానే ఆ ప్యాలెస్ కూడా అంటుకోవడంతో ఆ యాక్సిడెంట్ లో హీరో అన్న కూడా చనిపోయింటాడు. సో ఇప్పుడు జంగ్ వచ్చి నువ్వు నీ హస్బెండ్ రాసిన ఆ వీలునామా డాక్యుమెంట్ ని కాల్చడం వల్లనే రాజభవనం అంటుకొని వాళ్ళన్న చనిపోయాడు అని ఆ అయ్యానికి తెలిస్తే ఊరికే ఉంటాడా, అందుకే చంపాలనుకున్నా అన్నప్పుడు యూనా వచ్చి నాన్న నా హస్బెండ్ చనిపోవడానికి నేను కారణం కాదు అని చెప్తుంది. అప్పుడు ఆ జంగ్ నువ్వు ఇలా చెప్తే అందరూ నిన్ని నమ్మేస్తారా, నేను జస్ట్ వీలునామాని మాత్రమే కాల్చాను కానీ యాక్సిడెంటల్ గా నా హస్బెండ్ కూడా చనిపోయాడు అని చెప్తే నిన్ని నమ్ముతారు అని నువ్వు అనుకుంటున్నావా ఏంటి, అసలు నిన్ని ఎవరు నమ్మరు. సో నువ్వు మన రాజు లిన్ బాగుండాలి అంటే నేను చెప్పినట్లు చెయ్యి. సరే చెప్పు, నీకు ఈ విషయాన్ని చెప్పింది ఎవరు, నేనే ఇయాన్ టాబ్లెట్ లో పాయిజన్ ని మిక్స్ చేశాను అని నీ దగ్గర చెప్పింది ఎవరు అని అడగ్గా తిను కూడా మిన్నే చెప్పాడు అని చెప్పేసిందేమో. ఇంకా మిన్ అయితే యూనా దగ్గర మీకు ఈ రోజు నైట్ వరకే టైం, అంతలో ఏం జరిగింది అని నా దగ్గర చెప్పాలి అని చెప్పింటాడు కదా. సో ఇప్పుడు యూనా కూడా మిన్ కి కాల్ చేస్తుంది. కానీ మిన్ దగ్గర ఏం చెప్పింది అని చూపించలేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ డే మిన్ వాడి నాన్న సమాధి దగ్గరకు వెళ్తాడు. ఇప్పుడు అక్కడికి యూనా కూడా వస్తుంది. తను ఇప్పుడు మిన్ దగ్గర నేనే ఆ టాబ్లెట్స్ లో పాయిజన్ ని కలిపాను అని నీకు అంత డౌట్ గా ఉంటే మీరు నేరుగా వెళ్ళి ఈ విషయాన్ని యాన్ దగ్గర చెప్పిండొచ్చు కదా, నా దగ్గరకు ఎందుకు వచ్చారు అని చెప్పి ఇప్పుడు మిన్ దగ్గర హీరో హీరోయిన్ మ్యారేజ్ కాంట్రాక్ట్ వేసుకుంటారు కదా, ఆ పేపర్ ని మిన్ దగ్గర ఇస్తుంది. తనకెలా ఈ విషయం తెలిసింది,
హీరో రూమ్ లో ఉన్న కాంట్రాక్ట్ పేపర్ ని ఎలా తీసింది అని తెలియడం లేదు. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ పేపర్ ని మిన్ దగ్గర ఇచ్చి ఇప్పుడు మాత్రం ఈ విషయం బయట వచ్చింది అంటే ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది అని మీకే తెలుసు. అంతేకాకుండా ఈ కాంట్రాక్ట్ లో ఉన్న అన్ని పాయింట్స్ కూడా ఆ హేజుకి యూస్ అయ్యేలానే ఉంది. ఒకవేళ ఈ కాంట్రాక్ట్ మాత్రం పబ్లిక్ గా రిలీజ్ అయితే అందరూ హేజు గురించే తప్పుగా మాట్లాడతారు అని చెప్పగా అప్పుడు మిన్ ఈ కాంట్రాక్ట్ ని చూపించి బెదిరిస్తే మీ గురించిన నిజమంతా నేను బయట చెప్పను అని అనుకుంటున్నారా ఏంటి అని అడుగుతాడు. అప్పుడు యూనా నవ్వుతూ మీరు హేజుని ఎంతలా లవ్ చేస్తున్నారు అని నాకు బాగానే తెలుసు. అయినా జరిగేదంతా చూస్తుంటే ఇయాన్కి ఆ అమ్మాయి హేజుకి మధ్య నిజంగానే ఏమో ఉన్నట్లుంది కదా. ఇలానే పోతే తను ఖచ్చితంగా నీకు దక్కదు. సో ఏం చెయ్యాలి అని నువ్వే డిసైడ్ అవ్వు. ఈ రోజు నైట్ వరకు మాత్రమే నీకు టైం అని యూనా హీరోయిన్ ని అడ్డంగా పెట్టి మిన్ ని బెదిరించేసి వెళ్తుంటుంది. ఇప్పుడు మిన్ కూడా ఆలోచించి చూస్తాడు. హీరో మిన్ దగ్గర నాకు హేజు నచ్చింది, నేను తనని లవ్ చేస్తున్నా అని చెప్పింటాడు కదా ఆ విషయం. ఆ తరువాత హీరోయిన్ కూడా హీరోయిన్ దగ్గర మాట్లాడేటప్పుడంతా హీరో మీద చాలా కేరింగ్ గా ప్రేమతో ఉండేలానే మాట్లాడింటుంది కదా. అదంతా ఆలోచించినోడు ఇప్పుడు ఏం చేస్తాడు, వాడి చేతికి ఒక బ్రేస్లెట్ లాంటిది వేసుకుంటాడు. దాన్ని ఇప్పుడు తీసి వాడి నాన్న సమాధి మీద పెట్టి అంతలా ఏడుస్తాడు. సో మిన్నే ఆ కాంట్రాక్ట్ ని అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో రిలీజ్ చేసినట్లున్నాడు. ఇప్పుడే అందరికీ వీళ్ళ కాంట్రాక్ట్ విషయం తెలిసి వీళ్ళిద్దరూ డివోర్స్ తీసుకుంటారు, లేదంటే యూనా చెప్పినట్లు ఇద్దరు కలిసిపోతే ఎలా అని ఇలా చేసినట్లున్నాడు. సో ఇలానే ఆ మ్యారేజ్ కాంట్రాక్ట్ రిలీజ్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ లో చూపిస్తారు మిన్నే ఆ కాంట్రాక్ట్ ని రిలీజ్ చేసింది అన్న విషయం తెలియక హీరో వాడి దగ్గర మాట్లాడుతుంటాడు. ఇక హీరో చెప్తాడు కదా నేను రాజు పదవి కోసమే ఇలా అంతా చేస్తున్నా అంటే నువ్వు ఏం చేస్తావు అని. అప్పుడు మిన్ రాజు ప్లేస్ లో నుండి నువ్వు చేస్తున్న పనులన్నింటినీ ఆపేసి ఆ పదవిలో నుండి దిగిపో అని చెప్తాడు. మిన్ అలా చెప్పడం విని హీరోకి అంత షాకింగ్ గా ఉంటుంది. అందరిలా నువ్వు నన్ను తప్పుగానే అనుకుంటున్నావు కదా అని అడుగుతాడు. ఆ టైంలోనే యూనాని చూపిస్తారు. కోర్ట్ లేడీ వచ్చి యూనా దగ్గర యువరాజు ప్రైమ్ మినిస్టర్ మిన్ ఇద్దరు చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నారు అన్నట్టు చెప్పగా యూనాకి లైట్ గా భయంగా ఉంటుంది. మిన్ ఒకవేళ హీరో దగ్గర నిజం చెప్పేశాడా ఏంటి అని అనుకొని కోర్ట్ లేడీ దగ్గర ఇప్పుడు హేజు ఏం చేస్తుంటుంది, ఒంటరిగానే ఉంటుంది కదా అని చెప్పి ఇప్పుడు యూనా వెళ్ళి హీరోయిన్ ని మీట్ అయ్యి హీరోయిన్ కి కాలేలానే మాట్లాడుతుంటుంది. నువ్వు ఇయాన్ లైఫ్ లోకి రానంత వరకు వాడికి ఎలాంటి ప్రాబ్లం రాలేదు, చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అయినా కూడా నీ వల్ల వాడికి ఎలాంటి బెనిఫిట్ లేదు. ఈ పెళ్లి వల్ల నీకు మాత్రమే అన్ని బెనిఫిట్స్ ఉంది, ఇయాన్కి ఎలాంటి బెనిఫిట్స్ లేదు. అలా ఉన్నప్పుడు ఇయాన్ ఎందుకు నిన్ని పెళ్లి చేసుకున్నాడు అనే తెలియడం లేదు అని చెప్పినప్పుడు హీరోయిన్ మీరు ఆ కాంట్రాక్ట్ ని మంచిగా చదవలేదా ఏంటి? 3 years వరకు మాత్రమే నేను అతనితో ఉంటాను, ఆ తరువాత ఎలాంటి డబ్బు కూడా నేను అతని దగ్గర వద్దు అని చెప్పేశాను. అతను చెప్పిన అన్ని కండిషన్స్ కి నేను ఒప్పుకున్నాను, అందుకే అతను నన్ను పెళ్లి చేసుకున్నాడు అన్నట్లు చెప్పి హీరోయిన్ కోపంగా అక్కడి నుండి బయట వెళ్ళిపోతుంది. యూనా అలా అంతా మాట్లాడడం వల్ల హీరోయిన్ కి చాలానే కోపంగా ఉంటుంది. ఇంకా ఆ టైంలోనే హీరో మిన్ దగ్గర మాట్లాడేసి బయట వస్తాడు. అప్పుడు జియాంగ్ వచ్చి హీరో దగ్గర మీరు వెంటనే రాజుని చూడటానికి వెళ్ళాలి, జంగ్ అక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నారు, ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలంట, మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పగా హీరో కూడా వెళ్తాడు. అలానే హీరోయిన్ కి కూడా మెసేజ్ చేస్తుంది వెంటనే రాజు ప్యాలెస్ కి రా అని. ఇప్పుడు ఆ జంగ్ ని చూపిస్తారు. అతను బుల్లి రాజు దగ్గర హీరో హీరోయిన్ ఇద్దరు ఫేక్ గా పెళ్లి చేసుకున్నారు అని అన్ని న్యూస్ పేపర్ లో వచ్చింటుంది కదా. అదంతా ఇప్పుడు బుల్లి రాజుకి చూపించి దీనివల్ల రాజభవనంకి చెడ్డ పేరు వచ్చింది, ఈ విషయాన్ని ఇలానే వదలకూడదు, ఇయానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్తాడు. కానీ బుల్లి రాజుకి హీరో అంటే చాలా ఇష్టం కదా, దానివల్ల అంకుల్ చాలా మంచోడు అని చెప్పగా ఆ మాట విని జంగ్ బుల్లి రాజు మీద కోప్పడతాడు. ప్రజలు మాట్లాడడం అంతా మీరు వింటున్నారా లేదా? మీ నాన్న చనిపోయింది మీ అంకుల్ అయినా ఇయాన్ వల్లనే, అతని వల్లనే ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అన్నట్లు అర్చగా బుల్లిరాజు చిన్న అబ్బాయి కదా, సో జంగ్ అంత హార్ష్గా మాట్లాడడంతో ఏడ్చిస్తాడు. ఏడుస్తూ అలా అంతా ఏం లేదు అంకుల్ అలా అంతా చేసిండడు అని చెప్తుంటాడు. కరెక్ట్గా హీరో అక్కడికి వస్తాడు. వచ్చి జంగ్ షర్ట్ ని పట్టుకొని ఎంత ధైర్యం ఉంటే రాజుని బెదిరిస్తారు అని చెప్పి బయట నిల్చో ఉన్న కోట్లేడిని పిలిచి రాజుని ఇక్కడి నుండి పిలుచుకుని వెళ్ళండి అంటాడు. కోట్లేడి కూడా బుల్లి రాజుని పిలుచుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో ఆ జంగ్ ని పట్టుకొని నువ్వు చేసిందంతా నాకు తెలీదు అని అనుకుంటున్నావా అని జంగ్ గొంతుని అంత టైట్ గా పట్టుకుంటాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ చాయ్ వస్తారు. హీరో అలా చేయడం చూసి హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి అతన్ని వదిలేయండి అంటుంది. కానీ హీరో వినేలా లేడు. జంగ్ దగ్గర
నేను రాజు అయిపోతా అనే కదా ఇలా అంత చేస్తున్నావు. నన్ను ఈ రాజభవనంలో నుండి బయట పంపించాలి అని అనుకుంటే అది నేను చనిపోతేనే జరుగుతుంది అని చెప్పి ఇంక తరువాత ఇలా రాజుని బెదిరించావు అంటే నీకు ఖచ్చితంగా మరణ శిక్ష ఇచ్చేలా అయిపోతుంది, జాగ్రత్త అని అతన్ని బెదిరించి ఇప్పుడు నేరుగా బుల్లిరాజుని చూడటానికి వెళ్తాడు. ఆ జంగ్ అలా మాట్లాడడంతో బుల్లిరాజు భయపడిపోతాడు కదా, దానివల్ల అంతలా ఏడుస్తుంటాడు. ఇప్పుడు బుల్లిరాజు అలా ఏడవడం చూసిన హీరోకి 3 సంవత్సరాల ముందు జరిగిన ఒక విషయం గుర్తొస్తుంది. ఏమని చూస్తే హీరో అన్న చనిపోవడానికి ముందు హీరో అన్నకి యూనాకి గొడవ జరిగింటుంది కదా. హీరో అన్న నెక్స్ట్ రాజుగా ఇయాన్ ఉండాలి అని డాక్యుమెంట్ ని రెడీ చేయడం చూసి యూనా గొడవ పడింటుంది కదా. ఆ టైం హీరో బుల్లిరాజు ఇద్దరు ఆ పక్కన రూమ్ లోనే ఉంటారు. సో హీరో అన్న ఇంకా యూనా ఇద్దరు గొడవ పడే సౌండ్ అంతా వీళ్ళకి బాగానే వినిపించుంటుంది. అంతేకాకుండా లిన్ కూడా భయపడి ఏడ్చేస్తాడు. ఆ టైం హీరోనే లిన్ ని హక్ చేసుకుని ఏం కాదు భయపడుకో అని లిన్ ని ఓదార్చింటాడు. ఇప్పుడు ప్రెసెంట్ లో కూడా లిన్ హీరోని హక్ చేసుకుని అంతలా ఏడుస్తుంటాడు. లిన్ అలా ఏడుస్తుంటే హీరోకి చాలానే బాధగా ఉంటుంది. ఇప్పుడు లిన్ దగ్గర మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నా, మీకు భయంగా ఉన్నా, ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే నా దగ్గరకు వచ్చేసేయండి అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో హీరో హీరోయిన్ ని చూపిస్తారు. హీరో జంగ్ గొంతుని అంత టైట్ గా పట్టుకోవడం హీరోయిన్ చూసింటుంది కదా. సో ఇప్పుడు హీరో హీరోయిన్ దగ్గర నేను అలా చేయడం చూసి నువ్వు భయపడ్డావా ఏంటి అని అడగ్గా అలా అంతా ఏం లేదు, చెప్పాలి అంటే మీరు కరెక్ట్ అయిన విషయమే చేశారు. ఎప్పుడు మనం ఒకేలా సైలెంట్ గానే ఉండలేము. మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వస్తే మనమే కదా చూసుకోవాలి. సో మీరు కరెక్ట్ గానే చేశారు అంటుంది. ఆ టైంలోనే చాయ్ జియాంగ్ మాట్లాడుకోవడం చూపిస్తారు. జియాంగ్ చాయ్ దగ్గర ఏమంటే ఇష్టం లేదు అన్నట్లు అడగ్గా వాడి గురించే అడుగుతుంది అని అనుకొని వాడికి ఏమంటే ఇష్టం లేదు అని అంతా చెప్తుంటాడు. అప్పుడు జియాంగ్ నేను మీ గురించి అడగలేదు, యువరాజు గురించి అడిగాను. అతను ఎప్పుడు చూసినా స్ట్రెస్ లోనే ఉన్నాడు. సో అతనికి ఏమంటే ఇష్టం అని తెలిస్తే అతని కాస్త పీస్ఫుల్ గా పెట్టుకోవచ్చు కదా, అందుకే అని చెప్పగా చాయ్ కూడా యువరాజుకి బ్లాక్ కాఫీ అంటే ఇష్టం, ఆ తరువాత బిట్టర్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి హీరోకి ఏమంతా ఇష్టం అని చెప్పేసి ఇప్పుడు జియాంగ్ దగ్గర మీకు పూలంటే ఇష్టం అని నాకు తెలుసు, అలానే టీ కూడా మీకు ఇష్టం కదా, కానీ అవి కాకుండా ఇంకా ఏమంటే ఇష్టం మీకు అన్నట్లు అడగ్గా జియాన్కి ఏం చెప్పాలో తెలియక చాయ్ని ఒకలా చూస్తుంటుంది. అప్పుడు చాయ్ ఊరికే తెలుసుకుందామని అడిగాను అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జియాన్కి అయితే చాయ్ మీద ఆల్రెడీ ఫీలింగ్స్ వచ్చేసింది కదా, దానివల్ల ఇప్పుడు నవ్వుతూ నిల్చోంటుంది. ఇంకా అలానే ఇప్పుడు హీరోయిన్ ని చూపిస్తారు. హీరోని చూస్తూ కూర్చోంటుంది. ఏమంటే హీరో నిద్రపోయేటప్పుడు కూడా ప్రశాంతంగా నిద్రపోవడం లేదు, ఒకలా డిస్టర్బ్ గానే నిద్రపోతుంటాడు. సో ఇప్పుడు హీరో నుదిటి మీద చేయి పెట్టి హీరోయిన్ దగ్గర నాకేమైనా పర్లేదు, నీకేమైనా అవుతుందేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పింటాడు కదా. అదంతా ఆలోచిస్తూ ఈ మ్యారేజ్ కాంట్రాక్ట్ అన్న విషయాన్ని మీ దగ్గర తీసుకుని వచ్చిందే నేను, దానివల్ల మీకేమైనా ప్రాబ్లం వస్తుందేమో అని నాకు ఇప్పుడు భయంగా ఉంది అని చెప్పినప్పుడు హీరో యాక్చువల్లీ నిద్రపోలేదేమో, హీరో చెప్పిన దానికి అలా అంతా ఏం లేదు అన్నట్లు అడ్డంగా తల ఊపుతుంటాడు. ఇంకా నెక్స్ట్ డే తేజున్ హీరోయిన్ కి కాల్ చేసి నువ్వు చేసిన పని వల్ల కంపెనీలో ఏమంతా జరుగుతుందని తెలుసా, బోర్డ్ మెంబర్స్ అందరూ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తున్నారు, కంపెనీ షేర్స్ అంతా తగ్గుతూనే పోతుంది, ఇప్పుడు దీనికంతా నాన్ననే అందరి దగ్గర సమాధానం చెప్పాలి అని కోపంగా మాట్లాడుతుంటాడు. అప్పుడు హీరోయిన్ కూడా సరే నేను అక్కడికి వస్తున్నా, నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెడుతుంది. అప్పుడు కరెక్ట్గా హీరో అక్కడికి వస్తాడు. ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని అడగ్గా అదంతా ఏం లేదు, నాన్నకి హెల్త్ బాగాలేదంట, నేను వెళ్ళి చూసేసి వస్తాను అని అబద్ధం చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. ఇప్పుడు నేరుగా మిన్ని చూడటానికి వెళ్తుంది. వెళ్ళి మిన్ దగ్గర మిన్నే వాళ్ళ మ్యారేజ్ కాంట్రాక్ట్ ని అందరికీ తెలిసేలా చేసింది అన్న విషయం తెలియక ఇప్పుడు వాడి దగ్గరనే ఒక పక్క రాజభవనంలో ప్రాబ్లమ్స్, ఇంకో పక్క నా కంపెనీలో ప్రాబ్లమ్స్, ఇప్పుడు నేనేం చేసేది అని అడగ్గా మిన్ని చూసారంటే హీరోయిన్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా నువ్వు ఇయాన్ ప్రజలందరూ నమ్మాలి అని మేమిద్దరం క్లోజ్గా ఉన్నట్లు యాక్ట్ చేస్తున్నాం, అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఇంకేం లేదు అని చెప్పారు కదా, అదంతా ఇప్పటికీ నిజమే కదా అని అడుగుతుంటాడు. కానీ హీరోయిన్కి ఇప్పుడు హీరో అంటే నిజంగానే ఇష్టం కదా, దానివల్ల ఇంకా తరువాత దాచలేకపోతుంది. స్టార్టింగ్లో జస్ట్ అందరినీ నమ్మించాలి అని మాత్రమే అతనితో క్లోజ్గా ఉన్నా,
కానీ ఇప్పుడు అలా కాదు. నాకు నిజంగానే ఇయాన్ నచ్చాడు. అతన్ని నేను చాలానే లవ్ చేస్తున్నా అంటుంది. ఏ విషయం అయితే జరగకూడదు అని మిన్ అనుకున్నాడో, ఆ విషయాన్ని ఇప్పుడు హీరోయిన్ కన్ఫర్మ్‌గా చెప్పడం విని మిన్ మనసే విరిగిపోతుంది. ఇంక హీరోయిన్ మిన్ దగ్గర మాట్లాడేసి వాళ్ళ నాన్నని చూడటానికి వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ, "నేను మిమ్మల్ని మోసం చేసేసాను. నా వల్లనే ఈరోజు మన కంపెనీకి ఇంత పెద్ద లాస్ జరిగింది. దయచేసి నన్ను క్షమించండి నాన్న. నేను అన్నింటినీ సరిచేయాలి అని అనుకుంటున్నా. కానీ ఎలా అని నాకు తెలియడం లేదు. దయచేసి ఈ ఒక్కసారి మాత్రం నాకు హెల్ప్ చేయండి" అని హీరోయిన్ అంతలా ఏడుస్తుంది. హీరోయిన్‌ని అలా చూసి వాళ్ళ నాన్న, తేజున్, ఇంకా తేజున్ వైఫ్ అని అందరూ అంత షాక్ అయ్యి చూస్తుంటారు. ఏమంటే హీరోయిన్ ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా అన్నింటినీ ధైర్యంగా ఫేస్ చేసే ఒక అమ్మాయి ఈజీగా ఆ ప్రాబ్లమ్‌ని హ్యాండిల్ చేసేస్తుంది. అలాంటిది ఇప్పుడు హీరోయిన్‌ని ఇలా చూస్తున్నప్పుడు వాళ్ళ నాన్నకి చాలానే బాధగా ఉంటుంది. "నువ్వు ఒక బిజినెస్ వుమెన్‌గా ఉంటూ ఈ విషయానికే ఇలా బాధపడితే ఎలా" అని చెప్పి, "కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది నిన్ని కాపాడుకోవడానికా? లేదంటే ఆ ఇయాన్ని కాపాడటానికా" అని అడగ్గా హీరోయిన్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించదు. ఇయాన్ని కాపాడటానికే వచ్చాను అంటుంది. నన్ని నేను కాపాడుకోగలను. కానీ అతన్ని నేను ఇప్పుడు ఎలా అయినా కాపాడాలి. హెల్ప్ చేయండి అంటుంది. హీరోయిన్ అలా చెప్పడం విని తేజున్‌కి వాళ్ళ నాన్నకి చాలానే షాకింగ్‌గా ఉంటుంది. ఇంకా హీరోయిన్ నాన్న హీరోయిన్‌కి ఏం చెప్పాడు? హీరోయిన్‌కి హెల్ప్ చేస్తా అని ఒప్పుకున్నాడా లేదా అని తెలియడం లేదు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడేసి హీరో దగ్గరకు వెళ్తుంది. వాళ్ళ నాన్నకి హెల్త్ బాలేదు అనే కదా హీరో దగ్గర చెప్పేసి వెళ్ళింటుంది. సో ఇప్పుడు హీరో కూడా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? అని అడుగుతాడు. కానీ హీరోయిన్ ఏం మాట్లాడదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోని హగ్ చేసుకుంటుంది. హీరో కూడా నవ్వుతూ, "ఏమైంది? నాకేమైనా గిఫ్ట్ ఇవ్వబోతున్నావా ఏంటి?" అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ ఏడుస్తూ హీరోని చూసి, "మనిద్దరం డివోర్స్ చేసుకుందామా" అన్నట్లు చెప్తుంది. ఆ మాట విని హీరోకి ఏం అర్థం కావడం లేదు. షాక్ అయి చూస్తుంటాడు. ఇలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.